నమస్తే. మనం ప్రస్తుతం వచ్చేసి దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండల్ అమృత్ నాయక్ తండా పరిధిలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే భూత్పూర్ 2వ వార్డు పరిధిలోకి వస్తుంది. ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాతవత్ గోవర్ధన్ గారు అయితే ఉన్నారు. పాతవత్ గోవర్ధన్ గారు అయితే బీఆర్ఎస్ పార్టీ కోసం అయితే ఎలవేళగా ఈ తండా నుంచి కానీ ఇక్కడ సెకండ్ వార్డు నుంచి అయితే ఎంతో కృషి చేసి పార్టీ కోసం అయితే కష్టపడుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా ఆదుకునేటటువంటి వ్యక్తి పాతవత్ గోవర్ధన్. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో కౌన్సిలర్ గా పోటీ చేసే అవకాశం ఉందా? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసింది? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే వచ్చి 9 నెలలు కావస్తుంది. ఎట్లా ఉంది రెండింటికి మధ్య తేడా? ఇంకా కొన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి, దగ్గరలో ఉన్నాయి. జనవరితో పదవి కాలం ముగిస్తుంది కౌన్సిలర్లది. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడా? నిలబడి గెలిచిన తర్వాత ఏ పార్టీ తరఫున గెలిచిన తర్వాత ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు అనేది కూడా తెలుసుకుందాం. నమస్తేనా? నమస్కారం అన్నా, ఇప్పుడైతే మీరు కౌన్సిలర్ గా నిలబడబోతున్నారు, అది తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్, మీ గవర్నమెంట్ నేనా? ఆలయం ప్రవేశ్ రెడ్డి అయితే 2 టర్మ్స్ ఎమ్మెల్యేగా పనిచేసిరానా? మీరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిరానా? ఎట్లా ఉందన్న ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇట్లా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పేరుకే మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 50% మందికి రుణమాఫీ కాలేదు. మేము వచ్చినాక ప్రతి ఆడపిల్లలకు 25,000 చొప్పున ఇస్తామన్నారు. ఏది కాలేదు. రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. పేరుకే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కానీ వచ్చినప్పటి నుంచి అరాచకాలు పెద్దగా పట్టించుకోవడం లేదు, ఏం లేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ వన్యతాండ, మిగతాండ, అమృతాండ కలిసి ఒకటే బోరు ఉండే. ఈ 3 తాండాలు కలిసి ఒకటే బోరు ఉండే. దాదాపు ఈ 3 తాండాలకు తాగడానికి, మంచి నీళ్లు తాగడానికి నీళ్లు లేకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆలన నాయకత్వంలో ప్రతి ఇంటింటికి నల్లలు రావడం జరిగింది. కరెంటు మరియు రైతు బంధు, రైతు రుణమాఫీలు, పెన్షన్లు. మా తాండంలోనే దాదాపు 70% మందికి ఎల్ఐఎల్ఎక్స్ వచ్చింది, రైతు బంధు వచ్చింది, రుణమాఫీ వచ్చింది, అది రైతు బీమా ఇట్లా వచ్చింది. కానీ ఈ గవర్నమెంట్ పేరుతో చెప్తుంది, కానీ ఇప్పటి వరకు ఏది చేయడం లేదు. ఇప్పుడైతే మీ గవర్నమెంట్ అయితే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నానా? 2 టర్ములు మీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నారు. కొన్ని ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నా మీ వాడికి? మా వాడు కానీ అభివృద్ధి విషయంలో అంటే ఇప్పుడు నల్లలు ఒకటి వచ్చినాయన, కరెంట్ ఒకటి వచ్చిందన, ఒకటి డబుల్ బెడ్రూమ్ మాత్రం రాలేదు. అది కడుతున్నారు నర్సింగపూర్ దగ్గర. అది నర్సింగపూర్ దగ్గర కడుతున్నారు, ఇంకా కంప్లీట్ కాలేదు. అది కంప్లీట్ అయ్యే లోపే అన్న కొంచెం స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అది ఇట్లా ఓడిపోవడానికి కారణం అన్నయ్య బట్టి విరిగినోళ్ళే అన్నకు మోసం చేసి ఓటమికి పాల్పడటం. అది కొంచెం బాధాకరమైన విషయం. ఈసారి కానీ అన్న వచ్చింటే ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుండే. కొంచెం దానివల్ల డబుల్ బెడ్రూమ్ రాలేకపోయింది. అన్న రోడ్ల సమస్యలు ఏమైనా ఉన్నాయని మేము వచ్చేటప్పుడు చూసినామన్నా. రోడ్లు అయితే ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటే ఫస్ట్ అది రోడ్ కొంచెం మంచిగానే ఉంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 15-20 రోజులకే ఏం చేసిరంటే ఆ రోడ్ మేము వేపిస్తున్నాం చేస్తున్నామని రోడ్ మొత్తం తోవేసిరు. వస్తున్నాం చూసిరు కదా, అది తోవేసి ఇప్పటి వరకు వాళ్ళ గవర్నమెంటే ఉంది, కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. కానీ ఆ రోడ్ ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నిన్న నేను మా కౌన్సిలర్ సార్కి చెప్తే చేసి పంపించి ఈరోజు కొంచెం మరమ్మత్తు చేపించడం జరుగుతుంది. అన్నా, ఇప్పుడైతే మీ పార్టీ అధికారంలో ఉందన్నా. ఆలయం ప్రవేశ్ రెడ్డి గురించి మీరు చెప్పాలంటే, గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గురించి, ఆలయం ప్రవేశ్ రెడ్డి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అన్న ఏ అర్ధమరాత్రి ఫోన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా దాదాపు ఈ భూత్పూర్ మండలంలో ప్రతి తాండా నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి తాండా నుంచి 2-3 ఫోన్ నంబర్లు అయినా అన్న తన ఖచ్చితంగా ఉంటాయి. ఏ రాత్రి ఫోన్ చేసినా అన్న అంటే తమ్మి నేను ఉన్నా అని, ఏ టైంలో ఏ ఆపత్తున్నా ఆదుకుంటాడు అన్న. ఇంకొకటి, అన్ని సర్వేలు కూడా మీ ఎమ్మెల్యే గెలుస్తారనే వచ్చినాయి, మాజీ ఎమ్మెల్యే గెలుస్తారనే వచ్చినాయి. మరి ఏమేమి ప్రతిపక్ష నాయకులు కూడా మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఆలయం ప్రవేశ్ రెడ్డి గెలబోతున్నాడనే అనుకున్న దాఖలాలు ఉన్నాయన్నా. ప్రధాన కారణం ఎంటున్న కార్యకర్తలు అయి ఉండొచ్చా? ఇంకేమన్నా ఓటమికి ఇంకేమైనా వేరే కారణాలు ఉండొచ్చా? అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి
అన్ననే గెలుస్తాడని మా కాన్ఫరెన్స్ లో కాకుండా పక్క కాన్ఫరెన్స్ మన కొడంగల్ అన్న మిత్రులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఇట్లా ఆలన్న ఖచ్చితంగా గెలుస్తాడన్నారు. కాకుండా ఆలన్న ఓడిపోవడానికి కారణం మా కార్యకర్తలు, అంటే కొంచెం మండల లెవెల్లో ఉన్న కొంతమంది నాయకులే ఈ ఓటమికి కారణం. ఆ అన్న ఇట్లా ఓడిపోయిందో లేదో, రిజల్ట్ వచ్చిందో లేదో, మళ్ళా 2-3 రోజులకే ఆ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినారో వాళ్ళే ఈ ఓటమి కారణమైన వాళ్ళను. అన్న ఇప్పుడు మీ ఎమ్మెల్యే అయితే అధికారంలో ఉన్నప్పుడు మీకు సేవా కార్యక్రమాలు చేస్తుంది, ఇప్పుడు అధికారం కోల్పోయి కూడా 9 నెలలు కావస్తుందన్న. కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎట్లా స్పందిస్తున్నారు అని మన ఆపద వచ్చినా ఏమన్నా సేవా కార్యక్రమాల్లో? ఇప్పుడు దాదాపు అన్న ఓడిపోయి 200 రోజులు అవుతుంది. దాదాపు 200 రోజుల నుంచి ఈ దేవరకద్ర కాన్ఫరెన్స్ లో దాదాపు 150 రోజులు అన్న ఈ ఊర్లోనే గడుపుతున్నాడు. అన్న కాన్ఫరెన్స్ లెవెల్లోనే గడుపుతున్నాడు. కానీ ఆయనకు ఒక పదవి మాత్రమే లేదు, కానీ మాకైతే ఎమ్మెల్యే ఆలలోనే ఉన్నాడు. ఇప్పుడు మొత్తం మీద చూసుకుంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ గవర్నమెంట్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఏ కార్యక్రమాలు ప్రజలకు అందాయి? ప్రజలు ఏమంటున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ గురించి? మీ తండలో గానీ ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ వార్డులో గానీ అలా ప్రతి ఒక్కరికి రైతు బంధు అందింది, రుణమాఫీ అందింది, కళ్యాణ లక్ష్మి అందింది, రైతు భరోసా అందింది, కేసీఆర్ కిట్లు అందింది, కంటివేలు అందింది, మిషన్ భగీరథ అందింది. ప్రతి ఒక్కటి అయినా ప్రతి ఇంటికి ఏదో మూలంగా 1-2 పథకాలు అయితే ఖచ్చితంగా వచ్చినవే ఉన్నాయన్న. కాకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంది, పిల్లలని రెచ్చగొట్టి అప్పుడు ఎలక్షన్ టైంలో వాళ్ళని అది ఇది దానికి ఆస్తులు చూపించి మీకు జాబులు ఇస్తాం, జాబ్ కాలంలో ఇస్తాం, అది ఇస్తామని చెప్పి వాళ్ళని మధ్యపెట్టి ఏదో అత్యాశకు చేసి వాళ్ళని లొంగ తీసుకోవడం జరిగింది. మీ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మీ తండాలకు స్వతంత్రం వచ్చిందనా? గ్రామ పంచాయతీలుగా మీరే గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. స్వతంత్రంగా మీ గ్రామానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు మీరే, మీ తండవాసులే గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉండి మీ కార్యక్రమాలు మీరే చేసుకునే అవకాశం మీకు దక్కిందనా? మీరు ఎట్లా భావిస్తారు ఆ విషయంలో? అలా దాదాపు 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి 2014 వరకు గిరిజనులు అంటేనే ఎవరు గుర్తుపట్టరు. అదే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సేవాలాల్ జయంతి సందర్భంగా మన గవర్నమెంట్ నుంచి ఫండ్ ఇవ్వడం జరిగింది, కేసీఆర్ గవర్నమెంట్. ఆ తర్వాత తండాలను గ్రామ పంచాయతీ ఎవరి తండాలో వాళ్ళే చేసుకోవాలి. కౌన్సిలర్ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయినా? జనవరితో పదవి కాలం ముగిస్తుందనా? మీరేమైనా కౌన్సిలర్ గా పోటీ చేసే అవకాశం ఉందా సెకండ్ వార్డ్ నుంచి? అలా ఆలన్న ఎట్లా అంటే అట్లా ఇప్పుడు ఆలన్న మనకి ఏమైనా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా నిలబడతాము. లేదు ఎవరికైనా సపోర్ట్ చేయమన్నా ఆలన్న మా ఎంబడి ఖచ్చితంగా ఆలన్న కోసం పనిచేయడానికి రెడీ. ఇప్పుడు పార్టీ ఆదేశించి టికెట్ ఇచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత నువ్వు మీ సెకండ్ వార్డుకి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని నువ్వు అనుకుంటున్నావు? మా సెకండ్ వార్డుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది కరెంట్ ఒకటి, నీళ్ళ ఇబ్బంది కొంచెం మీడియా తాండాకు, వాల్య తాండాకు, నర్సింగపూర్ కి కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ 3 తాండాలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ భర్తీ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇంకా నా స్కూల్ బిల్డింగ్ కానీ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ ఏమన్నా సమస్య ఉందా ఆ విషయంలో? స్కూల్ విషయంలో అయితే ఏ తాండాకు ఆ తాండాకు స్కూళ్ళు బాగానే ఉన్నాయి. స్కూల్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఉన్న ప్రాబ్లం ఒకటే, కరెంట్ ప్రాబ్లం ఒకటి ఉంది, నీళ్ళ ప్రాబ్లం ఒకటి ఉంది. ఓకేనా? ఇంకా మీరు ప్రధానంగా వీటిపైన దృష్టి పెడతారు, వాటర్ పైన ప్రధానంగా దృష్టి పెడతారు. ఓకేనా? మొత్తంగా చూసుకుంటే మీరైతే కౌన్సిలర్ గా పోటీ చేసిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని మీ తండవాసులకు చెప్తున్నారు. ఖచ్చితంగా. ఎందుకంటే మనిషికి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్, విద్యుత్, నీళ్లు. ఓకే, విద్యుత్ ఉంటేనే నీళ్లు. కనీస అవసరాలు ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. ఓకే ఓకేనా? ఇప్పుడు మీరు లోకల్ బాడీ ఎలక్షన్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు జనరల్ గా గ్రామ పంచాయతీలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, అంటే సర్పంచులకు ఎలక్షన్ ఈ పార్టీలకు అతీతం, కానీ ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తోటి కూడా నిలబడతారని, మీరు ఎక్కువ సర్పంచులను గెలుచుకునే అవకాశం ఉందా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో? ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందనా. ఎందుకంటే ఇప్పటికీ సర్పంచ్ కాలం పదవి అయిపోయి దాదాపు 6 నెలలు కావస్తుందనా. అది కాంగ్రెస్ గవర్నమెంట్ కి భయంతోనే ఇప్పటి వరకు ఎలక్షన్ పెట్టలేకపోతున్నారు.
ఇప్పటికైనా ఇప్పుడు ఈ నెల ఎలక్షన్ పెట్టినా ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్కువ ఫామ్ లోకి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ అమృత్ తండాలో పాట్లవత్ గోవర్ధన్ అయితే కౌన్సిలర్ ఎలక్షన్లలో తను కౌన్సిలర్ గా నిలబడి పార్టీ ఆదేశిస్తే కౌన్సిలర్ గా నిలబడి గెలిచిన తర్వాత ఆల వెంకటేశ్వర రెడ్డి ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 తండాలకు ఈ సెకండ్ వార్డు గ్రామ ప్రజలకైతే నీటి సమస్య ప్రధానంగా ఉంది, విద్యుత్ అనేది ప్రధాన సమస్యగా ఉంది. ఈ రెండు ప్రతి వ్యక్తికి కనీస అవసరాలుగా ఇప్పుడు మారాయి కాబట్టి విద్యుత్ నీరు అనేది కనీస అవసరాలు కాబట్టి వీటిని ప్రధానంగా వీటిపైన దృష్టి పెడతా. ఇక మిగతా విషయాలు అయితే అన్ని మా తండకు ఉన్నాయి, కొన్ని రోడ్డు సమస్యలు కొన్ని ఉన్నాయి, వాటిని కూడా నేను అభివృద్ధి పథంలోకి తీసుకొస్తాను. ప్రతి వ్యక్తికి నేను అందుబాటులో ఉండి సేవలో కొనసాగిస్తానని అయితే చెప్పడం జరిగింది. అన్న ఇంకా లాస్ట్ క్వశ్చన్ అన్న, మీ తండ ఈ ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ వార్డు ఈ 3 తండాలకు మొత్తం 5 తండాలకి మీరు ఇచ్చే సలహా ఏందన్న? ప్రజలకు ఇచ్చే సలహా ఏమిస్తారు అంటే కౌన్సిలర్ ఎలక్షన్ లో? అందరూ కలిసికట్టుగా పార్టీకి అతీతంగా ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అంటే మనకు వాళ్ళు అడ్డగోలుగా హామీలు ఇచ్చి గద్దెనెక్కారు. కాకుంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయడం లేదు మనకు. ఇప్పుడు వచ్చే లోకల్ ఎలక్షన్ లా మన బీఆర్ఎస్ గవర్నమెంట్ గత 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేసిందో అది దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాలని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న.